టీడీపీ జనసేన పొత్తులో ఏ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేస్తుందనేది క్లారిటీ వచ్చింది. 99 స్థానాలకు అభ్యర్థులు కూడా ఖరారయ్యారు. అయితే ఈ ఉమ్మడి అభ్యర్థుల ఎంపికపై వైసీపీ నేతలు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈరోజు మా దగ్గర డబ్బులు లేకపోవచ్చు, చాలా స్పష్టంగా చెప్తున్నాం. కానీ ప్రజాబలం మా దగ్గర ఉంది. విలువలతో కూడిన రాజకీయం చేశాం. ఒక పక్క 5 కోట్ల ప్రజలు, ఒక పక్క ఒక అహంభావంతో, ధనబలంతో, పెత్తందారి విధానంతో, రౌడీజంతో వస్తున్నటువంటి పార్టీ ఇంకొక పక్క. అందుకే ప్రజలందరూ కోరుతున్నా, మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. మా బాధ్యత మేము చేస్తాం, మీ బాధ్యత మీరు చేయండి. మన ఓటు టీడీపీకి వెళ్ళటం ఎంత ముఖ్యమో టీడీపీ ఓటు కూడా మనకు రావడం అంతే ముఖ్యం. జనసేన ఓటు ఖచ్చితంగా టీడీపీకి ట్రాన్స్ఫర్ అయితేనే ఈ రాష్ట్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఆయన సిద్ధం 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 అని చావగొడుతూ ఉన్నారు. బాబు, నీకు యుద్ధం ఇస్తాం, నీకు మనం ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం, మనం గెలుస్తున్నాం. ఒక దుర్మార్గుడి రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేశాడు. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవలసినటువంటి గురుతరమైనటువంటి బాధ్యత అనుభవం కలిగినటువంటి నాయకుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారిపై ఉంది. కాబట్టి డంపింగ్ మెజార్టీతో గెలిచి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి కానుకగా ఇవ్వడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాం. అంటే నేను మొదటి నుంచి నమ్మేది ఒకటేనండి, డెవలప్మెంటు. ప్రజలు ఎవరైతే డెవలప్మెంట్ చేస్తారో వాళ్ళని ఆదరిస్తారు సర్వీస్. ఎందుకంటే నేను 2019 చూశాను, ఇప్పుడు చూశాను. అంటే ప్రజలకు కావాల్సిన అవసరాలను తీర్చిన దాన్ని బట్టి ఎక్కడికి పోయినా వాళ్ళు బ్రహ్మరథం పడుతున్నారు. పొత్తు పెట్టుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఒక అండర్స్టాండింగ్ వచ్చే పొత్తు పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే గవర్నమెంట్ ఓడించాలి, అన్ని సీట్లన్నీ నెగ్గాలనే ప్రయత్నంలో వచ్చారు. ఇవాళ సీట్ పొత్తు పెట్టుకోవడం నుంచి అమ్మడరామగౌడ్ ఇదే పని పలకే మోటు అని చెప్తుంటాం. రెండో పని లేదు. అదే ఎలాంటి వ్యక్తులు మేము పట్టించుకోము, మా పని మేము చేసుకెళ్తాం. ఆయన బంగారు భవిష్యత్తు చంద్రబాబు కళ్ళల్లో చూడాలని కోరుకుంటున్నారు. కాబట్టి 24 సీట్లకే ఆయన పరిమితం అయిపోయి మొత్తం ఆయనకే పట్టాభిషేకం చేసే ధ్యేయంతో వస్తున్నాడు. అది ప్రజలు నమ్మరు. ఆయనకి పట్టాభిషేకం చేసుకునే ఇది లేదు, ఇది కూడా సత్తా కూడా ఈయనకి లేదు. ఈ ఎన్నికల్లో అతుకులు వేసుకునైనా మేము నిలబడాలనే ధోరణి కనపడుతుంది. బలహీనత రెండు వైపులా. కానీ అత్యంత దయనీయమైన పరిస్థితి పాపం ఆయన పవన్ కళ్యాణ్ చూస్తే చాలా దయనీయంగా ఆయన రావడం. కానీ ఇక్కడికి అంటే ఒక పొలిటికల్ పార్టీకి ఉండాల్సిన ఒక డెకరం మెయింటైన్ చేయగలిగిన దీంట్లో కూడా అతను లేడు. అలాగే చంద్రబాబు నాయుడు ఏది పడేస్తే వాటిని తీసుకొని దాంతో తృప్తిపడి తానుకున్న లేదా తాను ఉందనుకుంటున్న ఓట్లన్నీ కూడా మొత్తంగా చంద్రబాబుకు అప్పచెప్పాలా అనే ఆతృత ఆయనలో కనపడుతుంది, పవన్ కళ్యాణ్లో. సరే, దానికి మళ్ళీ ఒక కలరు. ఎందుకంటే అత్యంత ఇమ్మీడియట్ తక్షణ కర్తవ్యం వచ్చి వైఎస్ఆర్సీపీ పాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తం చేయాలని. అసలు ఈయనకు లాస్ట్ టైం చేసినప్పుడే 2 చోట్ల ఆయన పోయాడు. ఇప్పుడు వచ్చి వైఎస్ఆర్సీపీ విముక్త రాష్ట్రాన్ని తీసుకొచ్చి చంద్రబాబుని ఎందుకు చేయాలనే దానికి రీజన్ అయితే లేదు. తను చెప్పుకుంటున్న భాష్యం ఏదైతే ఉందో అంతా ఘోరాలు జరిగిపోతున్నాయి అనేది చెప్పడం తప్ప. ఎమ్మెల్యేని అరవండి, ఎమ్మెల్యేని అరవడానికి కూడా ఇల్లేదు నీకు. ఎందుకంటే ఎమ్మెల్యే సీటు కూడా ప్రకటించరా. నాకు తెలియకడుగుతా, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పోటీ చేసేది ప్రకటించాడు, వాళ్ళ అబ్బాయి ఎక్కడ పోటీ చేసేది ప్రకటించాడు, వాళ్ళ బావమరిది బాలకృష్ణ మన లోకేష్ మామ ఎక్కడ పోటీ చేస్తాడో ప్రకటించాడు. కానీ నీకు 24 సీట్లు ఇచ్చి ఎక్కడ పోటీ చేస్తావో ప్రకటించుకునే దశలో ఉన్నాయో నాకు అర్థం కాలేదు. ఓడిపోయే ముఖాలు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయనే విషయాన్ని దయచేసి అర్థం చేసుకోమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. పవన్ కళ్యాణ్ అసలు ఎందుకు పార్టీ పెట్టాడు అని మాకే కాదు, ఈరోజు జనసేన కార్యకర్తలు, నాయకులకు కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే పవర్ షేరింగ్ అన్నాడు, సీట్ షేరింగ్ అన్నాడు, ఓట్ షేరింగ్ అన్నాడు. కానీ 1% కూడా సీట్లు తెచ్చుకోలేకపోయాడు ఈ పీకే పవర్ స్టార్ అనేది. ఈరోజు ప్రజలు అంటున్నారు ఈయన పవర్ స్టార్ కాదు, పవర్ లేని స్టార్ అని. 24 సీట్లకి కుక్క బిస్కెట్లు వేస్తే తోకూపినట్టు ఎందుకు తోకూపుకుంటూ చంద్రబాబు నాయుడుతో ప్రెస్ మీట్ పెట్టారో పవన్ కళ్యాణ్ చెప్పాల్సిన అవసరం ఉంది. మేము అధికారంలోకి రావడం కోసం పొత్తు పెట్టుకున్నామని చెప్తా ఉన్నారు తప్ప
ప్రజల కోసం కానీ గతంలో మేము చేసినటువంటి పనులు చూసి కానీ మీరు ఓటేయండి అని చెప్పి ఎక్కడ చెప్పట్లేదే. తలకిందులో తపస్సు చేసినా ఏం చేసినా సరే దీన్ని మార్చేటువంటి శక్తి ఎవరికి లేదు.